మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దీని గురించి సాక్షి ఛానల్ మూసేయాలండి. సాక్షి ఛానల్ క్లోజ్ చేయాలి. సాక్షి ఛానల్ క్లోజ్ చేయాలి. భారతి గారు వచ్చి ఆడవాళ్ళందరూ సారీ చెప్పాలి. వాళ్ళిద్దరిని కఠినంగా శిక్షించాలి. భార్య గారు, మీ తల్లి గారు, మీ చెల్లి గారు, మరి మీ పిల్లలు కూడా ఉన్నారు. మరి వాళ్ళని ఏ విధంగా సంబోధిస్తారో మాకైతే తెలియదు. 19 నుంచి 24 యొక్క పాలనలో 3 రాజధానులు అన్నారు. ఒక్క రాజధాని కూడా లేదు. అభివృద్ధి ఏంటి అని మాటలు రాకుండా అభివృద్ధి చేస్తున్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి జరుగుతుంటే చూసి సహించలేక భరించలేక ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మహిళల యొక్క మనోభావాల్ని దెబ్బతీస్తున్నారు. మహిళల యొక్క మోడీ ప్రేమిగా అనుచితంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి అభివృద్ధి గురించి మాట్లాడాలే కానీ అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు మాట్లాడిన మాటలకి మన దేశంలో ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారం మీకు ప్రత్యేకమైన శిక్ష వేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. 3 రాజధానులు అన్నాడు, ఎత్తుక్కొని రాన్నాడు. 5 ఏళ్ళు అయిపోయింది. అసలు చెప్పుకోవడానికి సిగ్గు శరం ఉండాలి మీకు. అది బురద చల్లితే మీ మీదే పెడతా బురద అని తెలుసుకోండి. మహిళల గురించి ఇంత అసభ్యంగా మాట్లాడినందుకు మేమంతా ఎంతో బాధపడుతున్నాం. దాని గురించి ప్రోత్సహించాల్సిన వాళ్ళందరూ ప్రోత్సహించాల్సిందిగా కోరుకుంటున్నాం. మేమైతే చంద్రబాబు నాయుడు గారు పాలనని అభివృద్ధి పడాలని, ఆయన చేసే పనులన్నీ అభివృద్ధి పనులే చేస్తున్నాడని మేము కోరుకుంటున్నాం. ఆయన చేసేది కూడా అదే. అందుచేత మేము బజార్కు వస్తాం, ఆడవాళ్ళం, ఆయన గురించి ప్రచారాలు చేసుకుంటాం, మాట్లాడినంత మాత్రాన మమ్మల్ని అదో రకంగా మాట్లాడటం మీకు పద్ధతి కాదు. మీరు చేసిన వ్యాఖ్యలకి మన దేశంలో చట్టాలు ఉన్నాయి. చట్టపరంగా కూడా నేను కోరుతా ఉన్నాను. రాష్ట్రంలో ఇతని కఠినమైన చర్య తీసుకొని, కఠినమైన చట్టంలో నుంచి తీసుకొని ఇతను కఠినంగా శిక్షించాలని కోరుకుతా ఉన్నాను. చేసే అభివృద్ధిని సహించలేక భరించలేక ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. వేశ్య వర్కర్లు అంటే ఎవరు? ఎటువంటి వారిని వేశ్య వర్కర్లు అంటారు? మరి మీరు దేన్ని దృష్టిలో పెట్టుకొని, ఎవరిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు? అభివృద్ధి అంటే ఏంటి? గత ప్రభుత్వంలో 3 రాజధానులు అన్నారు. ఒక రాజధాని కూడా లేదు. ఉన్న రాజధానికి ఏమీ కాలేదు. మరి ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళని మీరు ఏమంటారు? మహిళల యొక్క మోడీపై మీద మాట్లాడటం సంస్కారము, సభ్యత కాదు. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారిని చట్టపరంగా తగు విధంగా శిక్షించాలని నేను కోరుతా ఉన్నా. సాక్షి మీడియా యాజమాన్యం భారతి గారు కూడా ప్రతి ఒక్క ఆడ మనిషికి సారీ చెప్పాలి. వాళ్ళ ముక్కు నేలకు రాసి వాళ్ళ కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కోరుకుంటున్నాం. మేము ఇప్పుడు సాక్షి ఛానల్ మీద కేసు ఫైల్ చేపిస్తాం. వాళ్ళిద్దరిని క్షమాపణ కోరాలి ఆడవాళ్ళని కోరుకుంటున్నాం. అది బాబు గారు చేసే అభివృద్ధికి ఓర్చుకోలేక చేసే పనంతా ఇది. మహిళలు మీటింగ్ పోయినప్పుడు వాళ్ళని ఏదో ఒకటి మాట్లాడటం, సూటుపాటు మాటలు మాట్లాడటం, వాళ్ళ చేతకాని పని మా మీద చూస్తున్నారు. అంతే, ఏం లేదు. ఆడ ఏం చేసాం, అసలు ఏం చేసామని ఆ మాటలు మాట్లాడారు. వాళ్ళు దేనికి మాట్లాడారు? పైపెచ్చు ఇటువంటి దుబ్బాక మాటలు మాట్లాడేది వాళ్ళు. ఇటువంటి మాటలైనా మాట్లాడేది? ఈ మాటలు ఎవరు మాట్లాడలేరా? మీలాగా మాట్లాడలేరా? మేము మాట్లాడడం చేత కాదా? అసభ్యకరమైన మాటలు మాకు రావు. మేము మాట్లాడడం ఎంతప్పటికీ మనిషిని సంరాయించుకుంటాం. ఏదన్నా ద్వేషం ఉన్నా కానీ ఆ ద్వేషం ఆపుకోమని చెప్పుకుంటాం కానీ మేము మాట్లాడం. ఇటువంటి మాటలు చేసే వాళ్ళం మేము ఒప్పుకోం కూడా.